మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలో రుషికొండ భవనాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు. భవనంలోని అన్ని బ్లాకుల్లో తిరుగుతూ క్షుణ్ణంగా పరిశీలించారు. భవనాలకైన ఖర్చుపై ఆరా తీశారు బాబు. భవనాలు ఏ అవసరాలకు వాడుకోవచ్చో అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వం భారీగా ఖర్చు పెట్టి విశాఖ రుషికొండలో భవనాలు నిర్మించింది. మొత్తంగా 7 బ్లాకులను ఏర్పాటు చేసింది. విశాఖ రాజధానిలో భాగంగా మరోసారి అధికారంలోకి వస్తే పాలన సాగించేలా ఈ భవనాలు నిర్మించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే వైసీపీ అధికారం కోల్పోవడంతో ఆ భవనాలను ఏం చేస్తారనే ఆసక్తి కలిగింది. ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు రుషికొండ భవనాలను పరిశీలించారు. విశాఖలో రుషికొండ భవనాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు. భవనంలోని అన్ని బ్లాకుల్లో తిరుగుతూ క్షుణ్ణంగా పరిశీలించారు. భవనాలకైన ఖర్చుపై ఆరా తీశారు బాబు. భవనాలు ఏ అవసరాలకు వాడుకోవచ్చో అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వం భారీగా ఖర్చు పెట్టి విశాఖ రుషికొండలో భవనాలు నిర్మించింది. మొత్తంగా 7 బ్లాకులను ఏర్పాటు చేస్తుంది. విశాఖ రాజధానిలో భాగంగా మరోసారి అధికారంలోకి వస్తే పాలన సాగించేలా ఈ భవనాలు నిర్మించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే వైసీపీ అధికారం కోల్పోవడంతో ఆ భవనాలను ఏం చేస్తారనే ఆసక్తి కలిగింది. ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు రుషికొండ భవనాలను పరిశీలించారు.